హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలోనే చేసుకుందాం. మొదటిది కల్టివేషన్, అంటే సాగు, పండించడం. ఏంటి లీగల్ టర్మ్స్ అన్నారు? నార్మల్గా ఈ కల్టివేషన్ మాకు తెలుసు కదా, వ్యవసాయం చేయడం. ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటే, కల్టివేషన్ అనేది కూడా లీగల్ టర్మే. ఎక్కడ చెప్పారు అనంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1968. నేను ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి నాకు ఆంధ్రప్రదేశ్, ఒకవేళ తెలంగాణలో ఉంటే తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్, ఏ ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ ఎక్సైజ్ యాక్ట్లు ఉంటాయి. ఈ ఎక్సైజ్ యాక్ట్లు ఏం చెప్తాయి అనంటే మందు గురించి చెప్తాయి. ఏ మందు? మనకు బాగలేకపోతే హాస్పిటల్లో ఇస్తారు చూడండి, ఆ మందు కాదు. మందు బాబులు తాగుతారు చూడండి, ఆ మందు. ఏవి అనంటే జిన్, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, బీర్, ఇంకా నాటుసారా, కళ్ళు, ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటిల్ని ఎవరు అమ్మాలి, ఎంత మోతాదులో అమ్మాలి, లైసెన్స్ తీసుకోవాలా వద్దా, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అని చెప్పి ఒక యాక్ట్ చెప్తుంది. ఆ యాక్టే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్. ఇక్కడ కల్టివేషన్ అంటే ఏంటంటే, ఈ యాక్ట్ ప్రకారము, ఏ యాక్ట్? ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము కల్టివేషన్ అంటే కేవలం విత్తనం వేసి మొలకెత్తి ఇంకా చేతికి పంట వచ్చే వరకే కాదు, దానికి కాపలా కాస్తారు కదా. సో కాపలా ఉండి దాన్ని ప్రొటెక్ట్ చేసినా సరే అది కల్టివేషనే అంటారు, అంటే సాగు, పండించడమే అంటారు అని చెప్పి మనకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1968లో చెప్పారు. సో కల్టివేషన్ అనేది కూడా లీగల్ టర్మ్గా తీసుకోవచ్చు. మనకు లాలో ఏ ఏ పదాలు అయితే వాడారో అవన్నీ లీగల్ టర్మ్సే అవుతాయి. రెండవది డీనేచర్డ్, అంటే కల్తీ అయిన, సహజ సిద్ధము కానీ, ఏదైతే మానవులు తీసుకోవడానికి సరిపోదో, అంటే కల్తీ జరిగింది, న్యాచురల్గా లేదు, దానిలో ఏదో వేసి దాన్ని కల్తీ చేశారు, సహజ సిద్ధంగా లేని ఆర్టిఫిషియల్గా ఏదైనా తయారు చేసి, అది దానివల్ల హ్యూమన్ హెల్త్, అంటే హ్యూమన్కి అది ఫిట్గా లేదు, అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జప్షన్, అంటే మానవుడు తీసుకోవడానికి యోగ్యకరంగా లేదు, అలాంటి వాటిని డీనేచర్డ్, అంటే కల్తీ అయినవి అని అర్థం. మూడవది రెక్టిఫికేషన్, అంటే సరిదిద్దడం, పరిశుద్ధి చేయడం, క్లీన్ చేయడం. రెక్టిఫై అంటారు కదా, అంటే రెక్టిఫికేషన్ అంటే తప్పులు ఏమున్నాయో చూడడం, దాన్ని సరిదిద్దడం. ఓకే. నాలుగవది ఇంటాక్సికెంట్, అంటే మత్తు, మాదక పదార్థం. ఏదైతే మత్తును కలిగిస్తుందో అలాంటివన్నీ, కేవలం మందే కాదు, ఏవే పదార్థాలు అయితే మత్తుని కలిగిస్తాయి అవన్నీ ఇంటాక్సికెంటే అవుతాయి. ఐదవది ప్రొహిబిషన్, అంటే నిషేధం. అధికారికంగా దేనికైనా అనుమతి ఇవ్వకపోతే దాన్ని ప్రొహిబిట్ చేశారు అని అంటాం. సో ప్రొహిబిషన్ అంటే నిషేధం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. థ్యాంక్ యూ.